శాసనాలంటే రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు. అవి రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సి ఉంది. ఈ విషయంలో తమిళనాడు మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ భాషని, వాళ్ళ లిపిని, వాళ్ళ శాసనాలను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. మనం తెలుగు వాళ్ళం అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. దయచేసి తెలుగు వాళ్ళు కూడా అదేవిధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో ఇది ముందా అది ముందా, మా ఊరికి ముందా మీ ఊరికి ముందా అని వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది దురదృష్టకరం. ఏది ముందైనా సరే శాసనం శాసనమే కదా, ఆ శాసనాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు, అటు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ భాషను ప్రోత్సహించాలా, ప్రభుత్వ ఉత్తర్వులు భాషలో ఇవ్వాలా, దాంతోపాటు ఇలాంటి శాసనాలు పరిశోధనలు మరింతగా సాగించి మన యొక్క పాత వెలుగులు ఏస్తున్నాయో వాటన్నిటినీ బయటకు తీయాల్సిన అవసరం ఎంత ఉంది. మన భాష యొక్క ప్రాచీనత నిలుపుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. తెలుగు భాషను మనం మీ అందరికీ తెలుసు, క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పని ఒక స్టేటస్ తమిళనాడుకి ఇచ్చారు. నేను మంత్రి అయిన తర్వాత తమిళనాడుకి ఇచ్చిన తెలుగు ఎందుకు ఇవ్వని చెప్పని ప్రభుత్వంలో మాట్లాడితే తెలుగు కూడా ప్రాచీన భాషగా గుర్తించారు. ఆ ప్రాచీన భాష అధ్యయన కేంద్రం మైసూరులో ఉంది. తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం మైసూరులో. నేను మంత్రి అయిన చెప్పాను, మైసూరులో ఉండడానికి వీలు లేదు, అది తెలుగు రాష్ట్రాలకు తీసుకురాడు. నేను ఎక్కడ పెట్టాలో ప్రభుత్వాలకు చెప్పబోబట్టి ముందు తీసుకొచ్చి నెల్లూరులో పెట్టి మా అమ్మాయి మనసులో దానికి పురస్కరించడం జరిపించాం. ప్రభుత్వం దాని అవసరాన్ని గుర్తించి ఎక్కడైనా పెట్టమని తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, ఎక్కడైనా అమరావతి అది దాని మీద పట్టుదల లేదు. మొత్తం మీద మన రాష్ట్రంలో తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని పెట్టి అక్కడ ఇలాంటి శాసనాలు, అలాగే ఇలాంటి నిపుణులు, ఇలాంటి పుస్తకాలు ఏవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన యొక్క అసలు మూలాలకు మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక భాషను బట్టి జాతిని గుర్తిస్తారు. కాలగమనంలో సరిహద్దులు మారిన మాతృభాష మాత్రం మారలేదు. మన ప్రజా సంగీత, నాట్యం, ఆచారాలు, పండుగలు, సాంప్రదాయం, విజ్ఞాన వృత్తులు, వారసత్వం లాంటి వాటిని మనం సంరక్షించుకోవడం మాతృభాష ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని సాంకేతిక రంగ నిపుణులుగా మారుతున్న ఇప్పుడంతా ఐటీ పోతున్నారంతా. ఐటీ మీ డ్యూటీ కాలం, ఐటీతో పాటు మీ డ్యూటీతో కూడా కానీ మీరు కాస్త దాన్ని మన తెలుగు భాషను కూడా ఉపయోగిస్తే ఐటీ నాట్ ఓన్లీ డ్యూటీ, ఇట్ విల్ బికమ్ మైటీ అండ్ ఐటీ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఐటీ రంగంలో నిపుణులందరూ తెలుగు భాష కూడా ఈ యొక్క అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పద్ధతులు పరిశోధన చేయాలని కోరుతున్నాను. కాశీరాజు నాగేశ్వరరావు గారు ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకుడు, అమృతాంజనం పెట్టడానికి కంపెనీ. ఆయన నైట్రోజన్ అని అంటే ఇంగ్లీష్లో అందరూ పలకలేకున్నారు, దానికి నత్రజని అని పేరు పెట్టారు. అందరూ మాట్లాడారు. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని చెప్పాడు, సులభంగా అందరూ మాట్లాడుతున్నారు. ఫోటోసింథసిస్ అంటే కిరణజన సంయోగ క్రియ అని చెప్పాడు. అందరూ తెలుగు పదాలు కొంత కష్టమైనవి కాదు. ముందు ఒకసారి చెప్తే అన్ని పదాలు తెలుగులో పట్టారు. రైలు ఉంది, దాన్ని తెలుగులో పెట్టాలి. పడ్డా తెలుగులోకి వాడుకో, తెలుగులో ఇముడ్చుకో, రైలు నిలుచుకో, బస్సుని ఇముడ్చుకో. దాని కొంచెం ఇబ్బంది పట్టాల్సిన అవసరం లేదు. కానీ మన భాషలో మూలాలు ఏమిస్తున్నాయో ఆ మూలాలను మాత్రం మనం తెలుగులో కాపాడుకోవాలా. అక్క, అమ్మ, బావ, వదిన, ఆడపడుచు అంటామా, లేకపోతే ఆంటీ, ఎవరికి ఆంటీ, అన్నింటికి ఆంటీ, పెద్ద ఆంటీ, చిన్న ఆంటీ, కొత్త ఆంటీ. అదేంటయ్యా అంటే నేను చట్టి, నువ్వు బట్టి, ఆమెమో ఆంటీ అని చెప్పి నేనేమంటే చిన్నమ్మా అసలు అమ్మకి చేయలేదు. చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మ సోదరి పెద్దమ్మ, అమ్మమ్మ, అమ్మకి అమ్మ అమ్మమ్మ, తాతయ్య అలా చదవలేవా మనం. మరదలా అనేవా, సిస్టర్ ఇన్ లా, చట్ట ప్రకారం సిస్టర్ ఇన్ లా. ఎందుకని మనం మరదలైంది అంత బాగా పిలిస్తే మరదలా అంటే ఏ మరదలని మహా సంతోషపడుతుంది కదా. ఈ విషయాలు చిన్నగా కనిపించవచ్చు మీకు, కానీ చాలా ముఖ్యమైనవి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ బడిలో చూసే నాలుగు బడిలో కూడా మన అందరం మన భాషను గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బయట ఉండేవాళ్ళు చెప్తుంటారు, సార్ వేరే రాష్ట్రంలో ఉన్నాం మేము, మా పిల్లలకు తెలుగు రాదు. నేర్పిస్తే ఎందుకు రాదు? అమెరికాలో ఉన్న తెలుగు వారి కూడా పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు, నాట్యం నేర్పిస్తున్నారు, భరతనాట్యం, కూచిపూడి నేర్పిస్తున్నారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు
వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలా. మనమేమో మన పిల్లలకి అదేం లేదు, ఆ డ్యాన్స్ రాదండి, భరతనాట్యం కష్టమండి అని మనం ఫీల్ అవుతున్నాం. ముందు మీరు అవకాశం కల్పిస్తే కదా వాళ్ళు భరతనాట్యం చేయగలరా, లేకపోతే కూచిపూడి చేయగలరా లేదని. కాబట్టి మన సంగీతం, మన నృత్యం, మన సాహిత్యం వంటి తెలుగు సాంస్కృతిక కళారూపాలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరంతో ఉంది. మన భాష మన సంస్కృతికి చుక్కాడి లాంటిది. తెలుగు భాష సంస్కృతం అంతా ఆగిపోకూడదు. ఆదినారాయణతో ఆగిపోకూడదు, శ్రీనివాసుడితో ఆగిపోకూడదు, కరెక్టర్తో ఆగిపోకూడదు. నెక్స్ట్ తరానికి కూడా ఈ ముందుకు సాగాలి. అంటే వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు 75 సంవత్సరాలు, 75 ఏళ్ళు అయినా భాష అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి విమానంలో వచ్చి, తిరుపతి నుంచి రైలెక్కి వచ్చి, మళ్ళీ అక్కడి నుంచి కారెక్కి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం కారెక్కి అక్కడికి పోయి, అదైతే మళ్ళీ రైలెక్కి, ఆ తర్వాత మళ్ళీ తిరుపతి దిగి మళ్ళీ విమానం ఎక్కి మళ్ళీ హైదరాబాద్ పోవాలి. కొద్ది కష్టమైపోతుంది. ఇష్టమైన పని కష్టమైనప్పటికీ కూడా ఇష్టమైన పని చేస్తే కష్టమైనప్పటికీ నష్టపడేది లేదు. ఇష్టమైన పని కష్టమైనప్పటికీ కూడా ఇష్టపడి పని చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలిగా అవసరంగా నేను కోరుతూ ఉన్నా. ఈ పరిశోధన పైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతో మన పిల్లలందరూ మన పాత సాంప్రదాయాలు గమనించాలి. ఉదయాన్నే సూర్యోదయానికంతా లేయాలి. మా అమ్మాయి రాత్రి అంతా పేరుకోండి, అందుకని 9 గంటలకు లేస్తుంది. ఈ లోపల వచ్చేవాడు వస్తుంది, పోయేవాడు పోతుంది. 9 గంటలకు లేచేది ఏంటి? సూర్యోదయంతో లేయాల. సాయంత్రం మన అబ్బాయి అన్నాడు, సార్ నేను నాకు బిజీగా ఉన్నాను. ఏం బిజీగా అన్నా? నేను చాలా బిజీగా ఉన్నాను సార్. తెల్లగాయలు ఇచ్చాడు. ఈ తెల్లగాయల మీద నిన్న ఏమేమి చేసావు నువ్వు కొద్దిగా రాయనైనా కొద్దిసేపు అయిన తర్వాత రాసుకొచ్చాడు. నేను ఉదయం బిజీగా ఉన్నాను, మధ్యాహ్నం బిజీగా ఉన్నాను, సాయంత్రం బిజీగా ఉన్నాను, రాత్రి బిజీగా ఉన్నాను. ఏంటో బిజీ చెప్పండి సార్. బిజీ వాడికి ఏంటో తెలవని బిజీగా ఉన్నాడు. ఏమి లేకపోతే అంటే బాగా కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా టీవీ వచ్చింది. సాయంత్రం కూడా టీవీ కొంతవరకు వాళ్ళకి ఉపయోగకరమైందే. టీవీ కానీ సెల్ ఫోన్ కానీ పరిమితంగా వాడితే ఎంతో ఉపయోగమైంది. అపరిమితంగా వాడితే అనేక రకాల డబ్బులు వస్తాయి. దానివల్ల నిద్ర పడిన రాత్రి ఆ టీవీలో కనపడడానికి రాత్రి కనపడతా ఉంటుంది. వాడు ఇడిపోయినట్టుగా మనకు కూడా ఇడిపోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వాడు ఇడిపోయారు కదా, ఆయన రెండో పెళ్లి చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు కదా, మూడో పెళ్లి చేస్తున్నాడు. ఇలాంటివి చూసి కాదు తెలుసుకోవాల్సింది. మంచి విషయాలు తెలుసుకోవాలి. ఎంత అవసరమో అంత చూసుకోవాలి. కానీ పొద్దుపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు పిల్లలు అడిగేవాళ్ళు వాళ్ళు సొంతంగా ఆలోచనలు మర్చిపోయారు. ఇప్పుడు ఏమ్మా ఇక్కడి నుంచి ఎలగూడి ఎంత దూరం అంటే గూగుల్. ఎర్రగొండ నుంచి పొద్దుటూరు ఎంత దూరం గూగుల్. పొద్దుటూరు నుంచి కమలాపురం ఎంత దూరం గూగుల్. ఇక్కడికి కోడూరు ఎంత దూరం గూగుల్. కొద్ది రోజులు పోతే పిల్లలకి సొంత ఆలోచన పోతుంది. పోయిన తర్వాత ఏమా మీ ఆయన పేరు ఏంటంటే గూగుల్. అంతటి దౌర్భాగ్యం రాబోతుంది దయచేసి. కాబట్టి గూగుల్ మీద ఎక్కువ ఆధారపడకండి. గూగుల్ రిపేర్ వస్తే గురువు రావాలి. మళ్ళా గూగుల్ రిపేర్ తోటి గురువు కావాలి. గురువు చాలా ముఖ్యమైన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. కన్న తండ్రిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని వాడు చెప్పిన గురువుని మర్చిపోయిన వాడు మానవుడు కాదని ఎందుకు సాధారణ చెప్పడా సీరియస్ చెప్పబడే అదే కారణం. అందుకని మిషన్ కన్నా మనిషి మెదడు చాలా గొప్పది. అందుకని మన మెదడుతో ఆలోచించే విధంగా పిల్లలను తయారు చేయాలి. అవసరమైన మేర వరకు మాత్రమే వాటిని వాడాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ టైం పిల్లలను అలవాటు చేయకండి దయచేసి. చిన్న పిల్లలకు ఆడుకోవడానికి సెల్ఫోన్ ఇస్తారు కొంతమంది. అది ఏమాత్రం మంచిగా చిన్న బాగా చిన్న పిల్లలు కూడా ఇవన్నీ చిన్న చిన్న విషయాలని కనిపించవచ్చు. దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తే మన యొక్క చరిత్రను మనం కాపాడుకుంటాం, మన జాతిని మనం కాపాడుకుంటాం. లేకపోతే చరిత్రలో కలిసిపోతాం. అందుకని ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడడం చాలా సమయం అయింది. మీరందరూ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వేచి ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గమనించి నేను వస్తున్నానని తెలిసి మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి తల్లులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా చిన్న పిల్లలు అందరూ పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. ఉత్సాహపూరిత వాతావరణంలో వచ్చారు. ఈ ఉత్సాహపూరిత వాతావరణం ఇలాగే కొనసాగాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని మనందరూ ప్రతిజ్ఞ చేయాలని, దానికి మొదలుపెట్టుగా మనం ప్రతిజ్ఞ చేయాలి. ఇంట్లో
వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో 4 మడిలో నేను మాతృభాషలో మాట్లాడతాను అని అందరం ప్రతిజ్ఞ చేయాలి. ఒకసారి అందరూ ముందు చేసి ప్రతిజ్ఞ చేస్తారా? మాట్లాడతారా? కష్టం ఉందా? తెలుగులో మాట్లాడే వాళ్ళకి కష్టమా? అందరూ దయచేసి తెలుగులో మాట్లాడండి. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.